జగన్మోహన్ రెడ్డి ఓటమి పైనే విశ్లేషణలు. కాకపోతే నిన్న మొన్నటి వరకు విశ్లేషకులు మాత్రమే చేసేవారు. ఇప్పుడు కార్యకర్తలు కూడా విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం జగనే తప్పు చేశారు అంటూ సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి కార్యకర్త వరకు ఇప్పుడు సొంత పార్టీ అధినేతనే తప్పు పడుతుండడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కానీ ఎన్నికలకు ముందు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, కనీసం రుణమాఫీ ప్రకటించి ఉంటే బాగుండేది, లేదంటే పింఛన్ పెంచి ఉంటే బాగుండేది, మా అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మేము రోడ్డును పడ్డాం, ఎవరికి వాళ్ళు తమ నియోజకవర్గంలో తమను పదిలపరుచుకునే పరిస్థితి, ప్రజలకు మేము మాత్రం అండగానే ఉంటున్నాము, ఇక జగన్తో సంబంధం లేదు అని చెప్పుకునే పరిస్థితి. కార్యకర్త జగన్కు దూరం అవుతున్నారా, జగన్ కార్యకర్తని దూరం చేసుకుంటున్నారా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, బయట వాళ్ళు మాట్లాడడం వేరు, నిన్నటి వరకు జెండాల భుజం మీద మోసి ఇంకా మా జగన్ నిర్ణయానికి తిరుగులేదు ఎదురులేదు అనుకున్న వాళ్ళే సీనియర్ నేతలు ఒకేసారి వరుసగా 7 సార్లు గెలిచి కనీసం మంత్రి పదవి తీసుకోలేని కాటసాని రాంభూపాల్ రెడ్డి దగ్గర నుంచి స్థానిక కార్యకర్త వరకు కూడా జగన్నే విశ్లేషించారు. ఏంటి వాళ్ళ ప్లేస్మెంట్ బలపరుచుకోవడం, లేదంటే నిజంగా జగన్ తప్పిదాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు? తను పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు కదా, అసంతృప్తులు వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. పవర్లో ఉన్నప్పుడు అలా ఎందుకు ఫీల్ అయ్యారు? వచ్చి స్టేట్మెంట్ ఇయ్యరు. అదే అవును, అంటే లోపల ఉంటుంది. ఎందుకని ఇంటర్నల్ గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కోటన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు, రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత చాలా మంది అది కరెక్టే అని చెప్పుకొచ్చారు కదా. వ్యవహార శైలి అన్నటువంటిది మారాలన్నది చాలా మంది చెప్పుకొచ్చింది. కాకపోతే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్టు పవర్లెస్ ఈ రెండింటికి తేడా ఉంటుంది. పవర్లో లేనప్పుడు అందరితో అందుబాటులో ఉంటాం, పవర్లోకి రాగానే మన చుట్టూ ఒక వైఫై వచ్చేస్తుంది, అది అఫీషియల్స్ వైఫై. నువ్వు ఎక్కడ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారితో నిన్నటిదాకా డైరెక్ట్గా వెళ్ళి ఫోటోలు తీసుకునేవాళ్ళు, సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, లోకేష్తో సెల్ఫీలు తీసుకునేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. రేపటి నుంచి చూడండి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళాలంటే పిఎస్ఓ లేకపోతే కనుక పోలీస్ సెక్యూరిటీనో వాళ్ళకి చెప్పి అక్కడ ఓకే చేసుకుని, సెక్యూరిటీ చెప్తే సెక్యూరిటీ ఓఎస్డీకి చెప్తే ఓఎస్డీ ఆయనకి చెప్తారా డైరెక్ట్గా, ఆ పేరేంటి వాళ్ళ అంత అక్కర్లేదులే వదిలేసే అంటారు. కంచె ఏర్పడుతుంది అంతే. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనిషి, అది రాజశేఖర రెడ్డి చేయగలిగాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్లు దగ్గర ఓఎస్డీ దగ్గరన ఒక టీం ఉండేవాళ్ళు పొలిటికల్ గా. వాళ్ళు అది కేవీపీ రామచంద్రరావు కావచ్చు, లేకపోతే ఒక 2-3 రాజశేఖర రెడ్డి అక్కడ పెట్టేవాళ్ళు. వాళ్ళు బయట 2 తిరుగుతుండేవాళ్ళు, కేవీపీనేమో అక్కడ క్యాబిన్ దగ్గర కూర్చునేవాళ్ళు. ఎవరైనా వచ్చి అడగగానే వాళ్ళు ఎవరు అన్నది పక్కన వీళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ, లేదా మన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా అంటే వెంటనే వాళ్ళు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకొచ్చి, అంటే అక్కడ 3-4 బాక్సులు ఉంటాయి. నేను అక్కడ చూసింది ఏంటంటే క్యాంప్ ఆఫీస్లో నేను రోసయ్య సీఎం అయ్యాక చూసా, అప్పుడు కవర్ చేయడానికి నేను వెళ్ళాను కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 లేయర్ల రూమ్స్ ఉంటాయి, క్యాబిన్స్. ఫస్ట్ లేయర్లో ముందు కూర్చోబెడతారు ఎవరినైనా సరే, వచ్చిన వాళ్ళందరూ కస్టడీ ఇవ్వడం అది చేస్తారు. రెండో లేయర్లో కంటే వీళ్ళు వచ్చారు అని మీరు కూర్చోండి సార్ అని చెప్పేసేసి ఈ మనుషులు వెళ్ళిపోతారట లోపలికి. అంటే అక్కడ వాళ్ళు స్టాఫ్ చెప్పిన మాట అనమాట. రోసయ్య కూడా అదే మెయింటైన్ చేసేవాడు అనమాట. అందుకని చెప్పారనమాట, రాజశేఖర రెడ్డి గారి ఫార్ములానే ఫాలో అవుతున్నాడండి ఈయన కూడా. ఏంటంటే ఫస్ట్ లేయర్ లో వచ్చిన వాళ్ళని అట్లా కూర్చోబెడతారు, పెద్ద హాల్ లాగా ఉంటది, అన్ని సోఫాలు గీఫాలు ఏసీలు అవన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ చూసినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతుంటారు ప్రతి 10 నిమిషాల కోసం. చూసే సో వాళ్ళు మనం కలపాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చెప్తారు రాజశేఖర రెడ్డి. అప్పుడు ఓకే, ఆయన ఓకే అంటే వాళ్ళని ముందు సెకండ్ లేయర్ లోకి తీసుకొస్తారు. అది ఇంకొంచెం విశాలంగా కొంచెం తక్కువ ఉంటది, కొంచెం విఐపి స్టైల్లో ఉంటుంది. అది అక్కడ కూల్ డ్రింక్ అయ్యి ఇస్తారు అక్కడ స్పేస్ లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కలవడానికి దగ్గరలో ఒక 5 ఉన్నారనగా ఈ లేయర్ లో నుంచి ఆ 3వ హాల్లోకి తీసుకొస్తారు. అది పక్కన ఉంటది ఆనుకుని, దాంట్లో నుంచి తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. అలాంటిది అవసరమైతే ఒకవేళ టైం తక్కువ ఉందనుకుంటే ఆయనే ఆ తలుపు తీసుకుని వచ్చి అందరితో ఒకేసారి కనబడి వెళ్తాడు. ఇది సిస్టమ్. అదే సిస్టమ్ రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫాలో అయ్యారు. అట్లాంటిది చంద్రబాబు దగ్గర జగన్ దగ్గర ఉండవు వీళ్ళ సిస్టమ్స్ వచ్చాడు. అంటే మనం అందరినీ కలుపుకెళ్ళాలి అనేటటువంటి సిస్టమ్ అనేది డిఫరెంట్. ఇదేంటంటే ప్రాంతీయ పార్టీలు, ఆయన జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని మనం వదిలేస్తే ఏమవుతుందో, తెలంగాణ వదిలేస్తే ఏమవుతుందో, ఉత్తరాంధ్ర వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందో, ఆ కులపు వాళ్ళని వదిలేస్తే ఈ టైప్ ఫీలింగ్స్ ఉంటాయి.
వీళ్ళు పైకి వెళ్ళి అధిష్టానం దగ్గరే. ఉమ్, ప్రాంతీయ పార్టీ నాది, ఉమ్, నాదే. ఇప్పుడు అక్కడ మన చుట్టూ ఓ వైఫై ఉంటుంది, ఉమ్, మన యాటిట్యూడ్కి తగ్గట్టుగా మన సిబ్బంది ప్రవర్తిస్తారు. ఉమ్, మనం అందరినీ పిలిచి మాట్లాడే మనుషులు అనుకోండి, ఉమ్, వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొస్తారు. ఉమ్, లేదు మనం గనక రిస్ట్రిక్ట్ చేస్తాం లేదా వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకుంటే గనక దూరం పెడతాం అనుకున్నారు అనుకోండి, రానియరు దగ్గరికి. ఉమ్, అవును. ఇది కామన్ థింగ్ అనమాట. అంటే ఒకటి చిన్న తేడా ఏంటంటే 2014కి ఇప్పుడు 24కి ముందు కంపేర్ చేసుకుంటే ఒక 67 స్థానాలా కాబట్టి మళ్ళీ మనకు ఒక హోప్ ఉంది అని చెప్పి ఈ స్థాయి వ్యతిరేకత బయటకు వచ్చి జగన్ నిర్ణయాలు తప్పు అన్న వాళ్ళు అప్పటికి పెద్దగా లేరు. ఇప్పుడు మరీ 11 స్థానాలకు పడిపోయేసరికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు జగన్ ఏదో తాకట్టెట్టేశాడు, మా రాజకీయ భవిష్యత్తును జగన్ ఏదో ఇంకా నాశనం చేసేసాడు అనే ఫీలింగ్ కార్యకర్తల్లో వచ్చింది. అంటే కార్యకర్తల దగ్గర ఊహించని షాక్ లో ఉన్నారు వాళ్ళు. ఇంకో పక్కన వీళ్ళు దాడులు చేస్తున్న దిశలో వాళ్ళు ఉన్నారు. అంటే మళ్ళీ కోలుకోలేమేమో. కార్యకర్తల ఫీలింగ్ వేరు, నాయకులకు ఉండే ఫీలింగ్ ఏంటంటే సహజంగా ఈ టైంలో మాట్లాడాలి వాళ్ళు. అలా మాట్లాడకపోతే అవతల తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయకుండా ఉండాలంటే ఈ జగన్కి వ్యతిరేకం అయిపోయాడురా, ఈయన కొద్దిగా వదిలేసేద్దాం, ఈ టైప్ లో వ్యవహారం అనమాట అక్కడ. అందుకోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బేసిక్ గా. రెండోది వీళ్ళందరికీ నిజం ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, 2014కి ముందు జగన్, 2014-19 మధ్య జగన్, 19 తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ అంతే. ఇక దాన్ని మార్చుకోవాలి అంటే నాయకుడు ఒక టీంని, మన అనే టీం ఉండాలి, ఆ మన అనే టీంని యాడ్ చేయాలి. సాధారణంగా ప్రాంతీయ పార్టీలో భయం ఏంటంటే మన అనే టీం ఒక 2-3 పెట్టి పని చేపిస్తే, వాళ్ళ చేత ఇట్లాంటివన్నీ చేపిస్తే ఆ మన వాళ్ళే రేపు పొద్దున ఏదో తప్పు చేస్తారు, కేసులు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది అదే కదా ఇప్పుడు గొడవ, ముగ్గురు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మీదనో లేకపోతే వైవి సుబ్బారెడ్డి అన్నో చెవిరెడ్డి అన్నో వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి అన్నో మన అని చూడమంటే వాళ్ళకి ఉండేటటువంటి వ్యవహారం తేడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, గెలిచినటువంటి వాడు అని అందరూ ప్రశంసిస్తుంటారు, ఓడినోడికి 100 రకాల కారణాలు చెప్తుంటారు. ఇక్కడ ఒక్క పాయింట్, జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేశాడు, పక్కా ఫెయిల్ అయ్యాడు. సినిమా బ్రహ్మోత్సవం లాగా ఉంటుంది అనుకున్నారు, బ్రహ్మోత్సవంలో ఏ స్థాయిలో యాక్టర్లు ఉన్నారు, లేని యాక్టర్ కనిపించడు, ప్రముఖ ఫెమిలియర్ ఉన్న ప్రతి ఫేస్ అందులో తీరు చూస్తే డిజాస్టర్ అయింది. ఇది కూడా అన్ని ఫార్ములాలు చేసేసాడు, సంక్షేమం ఇచ్చేసాడు, లేకపోతే కనుక కులాలు అన్ని రకాలు ఇచ్చేసాడు, అన్ని వర్గాలను చూసేసాడు అని అనుకున్నాడు. కానీ ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకోలేదు తను కూడా. కాబట్టి ఇప్పుడు ఆ డిజాస్టర్ కారణం ఏంటి అంటే ఇప్పుడు వ్యతిరేకతలు 100 రకాలు వస్తాయి ఖచ్చితంగా. ఇదిగో ఈ కారణం ఓడిపోయి, ఈ కారణం ఓడిపోయి అన్నట్టు. మరి గెలిచినప్పుడు ఏంటి కారణం? ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి 2014లో వచ్చి కూటమి కట్టినటువంటి మనిషికి ఎందుకు గెలిచాడు ఆయన మీద అంత స్థాయిలో, ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? కానీ ఒకటి, భారీ గెలుపు భారీ విజయం సొంతమైనప్పుడు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోద్దా? అది అధికారుల వల్ల వస్తుందా, లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయాలు, లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అహంకార పూరిత ధోరణి వాళ్ళని దూరం చేస్తుందా? ఆశలు, ఆశయాలు, ఆర్థిక వనరులు ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది ఈ ఏరియా అంతా కూడా రోడ్లు వేయాలని ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి, అతను అక్కడ రోడ్లు వేయాలంటే ఓ బడ్జెట్ కావాలి. మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ తన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు, కానీ ఫండింగ్ అంత ఉందా? లేదు. R&B ఇవ్వాలి, ఆ స్థాయిలో ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అని చెప్తాడు ఈయన. జగన్ ఏం చేస్తాడు? రాసిస్తాడు, సంతకం పెట్టిస్తాడు, అక్కడ తీసుకెళ్ళి ధనంజయ రెడ్డి దగ్గర పెడతారు, అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయడం ఆయన కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. అక్కడే ఉంటుంది కన్సర్న్ డిపార్ట్మెంట్లో వచ్చిన నిధులు ఏడన్నా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉన్నాయి అసలు ముందు నిధులు ఉన్నాయా? ఇప్పుడు సంక్షేమ పథకాలకు ఎప్పుడైతే నీ నిధులు సంక్షేమానికి శాలరీస్ సరిపోతున్నాయో డిపార్ట్మెంట్లో నిధులు ఉండాలి కదా. నిధులు ఉంటే వాటిని అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది, నిధులే లేవు ఇక్కడ. అధికార వినియోగం విషయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇంత ముందు కొన్ని గ్రాంట్స్ ఉండేవి, ఎమ్మెల్యేలు కూడా స్వతహాగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేసేవారు. జగన్ వచ్చాక ఆ స్వేచ్ఛ లేదు అనేది, స్వేచ్ఛ లేదా నిధులు లేవా, వాళ్ళకి అధికారాలు కట్ చేశారా? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే ఇంత సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో డబ్బు ఉండేది. అప్పుడు ఎమ్మెల్యే నిధులు అంటూ ప్రత్యేకించి ఏం లేదు, కానీ ఎమ్మెల్యే ఈ పనులు కావాలి ఆ పనులు కావాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్తే అధికార పార్టీ అంటే నియోజకవర్గానికి ఎంత గ్రాంట్స్ అని కేటాయించేవారేమో. అట్లేం లేదు, అది వాళ్ళని బట్టి ఉంటుంది, నాయకుని బట్టి. ఈయన కూడా కేటాయించాడు 2 కోట్లు ఎంతో అని. కేంద్రం నుంచి వచ్చి కొన్ని ఉంటాయి కదా, గ్రామీణ సడక్ యోజన అని, అది రాష్ట్ర ప్రభుత్వం, అది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కి వస్తున్నాయి. అవును, అదే
అది గ్రామీణ స్థాయిలో వెళ్ళలేదు అనేది కదా, వీళ్ళు మా వరకు రాలేదు ఇప్పుడు డబ్బులు పంచాయతీ రాజ్ నిధులు సమస్య కాదు. ఇక్కడ సంక్షేమ పథకాలకి నిధులు, గ్రామీణ సడక్ యోజన, ఇవన్నీ నిధుల వలన ఎదురైన సమస్య కాదు. అవి అయితే గనక వీళ్ళు వెనక్కి తీసుకోవడానికి, వేరే వాటికి మళ్లించడానికి కూడా కుదరదు అయ్యి. కాకపోతే ఏంటంటే ప్రపోజల్ పంపించేటప్పుడు 70-30% షేర్ ఉంటుంది దాంట్లో. ఒక గ్రామీణ రోడ్డు వేయాలనుకోండి, లేదా ఒక హైవే వేయాలి, దాంట్లో ఏం చేయాలి, భూసేకరణకి ఇంతని డబ్బులు ఖర్చు పెట్టాలి. 30% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే 70%, కొన్నిటికి 60% పెట్టుకుంటే 40% మనం పెట్టుకుంటే 60%. అది ఇక్కడ ఏ పథకం ఇచ్చినా సరే వాటిలోకి తీసుకెళ్లాలంటే ఇది ఒక మెకానిజం నడవాలి. ఇదిగో దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్, దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్ అని, దాని మ్యాచింగ్ గ్రాంట్ ఎంత కావాలన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే వచ్చింది ఎంత, అప్పు తెచ్చింది ఎంత, ఇదిగో జీతాలకి ఎంత అయిపోతుంది సార్, ఈ పథకాలకి ఎంత అయిపోతుంది సార్, నెక్స్ట్ మన చేతిలో ఏం లేదు సార్, వాట్ నెక్స్ట్, మళ్ళీ ఎంత అప్పు వస్తుంది, బొగ్గన మీరు వెళ్ళి మాట్లాడరండి, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి మాట్లాడండి, విజయసాయి మీరు వెళ్ళి మాట్లాడండి, వీళ్ళు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరితో కూర్చుని ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఎట్లా తెచ్చుకోవచ్చు, అప్పెట్ట తెచ్చుకోవచ్చు, ఇది కూర్చుని వీళ్ళు మాట్లాడతారు. అవన్నీ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇబ్బంది కాకుండా ఓకే చేయించుకుని వస్తారు. అది వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో పథకం రెడీలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది చేతిలో లేనప్పుడు ఏమీ చేయలేరు బేసిక్గా. రెండవది ఏంటి, జనం సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇవి ఎక్స్పెక్ట్ చేయరు అన్నటువంటి జగన్ ఫీలింగ్. అంటే ఇవి చేద్దాం, ఇవి నిదానంగా చేసినా పట్టించుకోరు కానీ అది ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అన్నది జగన్ ఫీలింగ్. అంటే ముందు డబ్బులు చూపించాలి వాళ్ళ ఖాతాలో, గవర్నమెంట్ జగన్ మాకెంత వేసాడు. అది చర్చ నడుస్తున్నది. ఆ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది కదా సార్, అసలు ప్రతి ఇంట్లో మీ పేరు ఏమబడుతుంది సార్ అని ఫీడ్బ్యాక్ వస్తుంది ఐప్యాక్ నుంచి. ఐప్యాక్ వాళ్ళు ఏం చెప్తారు, అసలు ప్రతి ఇంట్లో జగన్ దేవుడు అంటున్నారు, ఇంకోటి ఆ వీడియోలు తీసుకొస్తారు, కొన్ని పూలమాలలు వేసింది, పాలు పోసినవి, ఇట్లాంటి. ఇక ఆ భ్రమలో ఉండిపోతాం మనం. ఆ భ్రమలో ఉన్నప్పుడు ఈ పని ఎట్ట చేస్తాడు ఇంకా బేసిక్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ల అంశం లేవనెత్తినప్పుడే రోడ్లు వేస్తామన్నారు, ఏడాది లోపు అన్నారు, చేసి ఉండాలిగా. అప్పుడన్నా దాన్ని సీరియస్ గా తీసుకుని మిగతాది ఏదైనా చేయాలా. ఉన్న వనరులు పరిమితం, ఆశలు అపరిమితం, నాయకులకు అపరిమితం, జనాలకు అపరిమితం కల్పించేశాం. ఇది తీర్చడానికి బ్యాలెన్స్ చేసుకునే మెకానిజం లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే మధ్య తరగతి బ్రతుకు లాంటిది ప్రభుత్వం అనేది. ఎప్పుడు కూడా మధ్య తరగతిగా మనం ఒక 25,000 జీతం సంపాదిస్తాం, 25,000 చేతిలో పట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ అని వెళ్తాం, వెళ్ళగానే ఇంటి అద్దె 8,000, బట్టలకి ఎంత, స్కూల్కి ఎంత, ఫీజుకి ఎంత, వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత, అంటే పైన ఇంకో 5,000 కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బతికేందో అర్థం కాదు. జేబులో చేతిలో క్యాష్ ఇట్ట పట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళేటప్పుడు, ఆ వెళ్ళేటప్పుడు తినే స్వీటే మనకి ఇది. నాకు ప్రతి నెల అదే అనుకునేవాడు, జీతం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పూట కాస్త కడుపు నిండా ఏమైనా టిఫిన్ తినాలనుకుంటే తినేళ్ళేవాడు అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లెక్క అంతా చూసాక మళ్ళీ ఇది ఎట్ట సంపాదించాలరా అనే భయంతోనే దశాబ్దాలు గడిచిపోయింది. ఇంకో 4 రోజులు పోతే ఫోన్ కూడా పోతాం గాని చాలా జీవితం అంటే అంతే. ప్రభుత్వాలకి ఈ అతిగా పెట్టినటువంటి సంక్షేమాలు అదే. ఇప్పుడు ఇదేంటంటే ముందు నువ్వు వెనక్కి ఇలాంటిది, రకంగా చెప్పాలంటే పులి మీద సవారీ లాంటిది ఈ సంక్షేమం అనేటువంటి. ఇప్పుడు దిగి తీసేస్తానంటే జనం ఒప్పుకోరు. అలాగని చెప్పి అది చేస్తా ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ చేయలేరు. ఇప్పుడు అదే సమస్య. బ్యాలెన్స్ చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కాపాడుకోవడంలో, అలాగే ప్రజలకు ఇస్తారన్న హామీలు నిలబెట్టుకోవడంలో? అంచనా వేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఎంతసేపటికి అనుకుంటున్నది ఏంటంటే ఎంతమందికి ఇచ్చేసాం కాబట్టి కుటుంబం నుంచి 3 ఓట్లు వస్తాయని లెక్కేసుకున్నాడు. కుటుంబం 3 ఓట్లు కాదు, కుటుంబంలో 1 ఓటే వచ్చింది తనకి. 1,45,00,000 కుటుంబాలకు అన్నాడు. అందులో వీళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరూ మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం, అందరూ వీళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు కదా. తెలుగుదేశం వాళ్ళు ఇటు వచ్చి ఎందుకు ఓటేయాలి, జనసేన వాళ్ళు ఇటు ఎందుకు వేయాలి, బీజేపీ వాళ్ళు ఇటు వచ్చి ఓటు ఎందుకు వేయాలి. రెండవది క్రిందటిసారి వాళ్ళు వేశారు ఎందుకు, అప్పుడు చంద్రబాబు మీద కోపంతో. వాళ్ళు ఇదే కలిసిపోవడం వల్ల ఓట్లు వెనక్కిపోతాయని కొత్త రోజున మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఓట్లు ఇతర అంటే అయిపోయినాయండి. ఆ 40 లక్షలు అట్లా పోనీ, వాళ్ళ ఓట్లు వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు. మిగతా ఉన్నటువంటిది 1,10 కోటి అనుకోండి, 1 కోటి మంది ఉన్న 1 కోటి కుటుంబాలు. ఈ 1 కోటి ఓట్లు తనకు వచ్చినాయి, కాకపోతే ఒకటే వచ్చినాయి. వీళ్ళకి 60 లక్షలు 70 లక్షలు ఉంటాయి. అంటే 70 లక్షల కుటుంబాలు అనుకుందాం జగన్కి. 70 లక్షలు ఇంటూ 2 రావాలి.
70 లక్షలు ఇంటూ 2 కాకుండా వీళ్ళ దాంట్లో నుంచినే కొనిపోయినాయి. ఎందుకని? రెడ్లు పోయారు. అది ఇప్పుడు మీకు మొత్తం ఆ కుల సమీకరణాలు లెక్క తీస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ రెడ్ల సీట్లు గెలిచింది ఇప్పుడే. 34 సీట్లు, 35 ఏమో కమ్మ సామాజిక వర్గం గెలిచారు, 34 రెడ్డి సామాజిక వర్గం గెలిచారు. రెడ్డి ఓటు బ్యాంక్ 34లో 24 దాకా వీళ్ళే గెలిచారు. వైసీపీ గెలిచింది 6 అంతే. అవును. 24 దాకా తెలుగుదేశం గెలిచింది, 2 బీజేపీ వాళ్ళు గెలిచారు. అవును. 28, 26 ఏమో గెలిచారు తెలుగుదేశం. అంటే రెడ్డి సామాజిక వర్గం వదిలేయడం వలన అతిపెద్ద మైనస్. కానీ మెయిన్ పాయింట్ అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు, ఈయన కాడసాని వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వాళ్ళు చూపిస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు, అనవసరంగా ఎన్నికల ముందు ఆ ఇష్యూ ఎత్తారు. రెండోది నేను ఆయన ఓపెన్గా చెప్పింది, దాడిశెట్టి రాజా ఓపెన్గా చెప్పింది, కంప్లీట్ ఐప్యాక్ మీద డిపెండ్ అయిపోయారు, గ్రౌండ్ లెవెల్లో మా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు, మేము చెప్పినా సరే వినలేదు. ఈ మాట మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టున్నాం. కార్యకర్త నాయకుడు ఫీడ్బ్యాక్ ఇదివరకు క్రిందటిసారి చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. నాయకులదంటే మీరు కూడా అన్నారు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఆయన దగ్గర మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు? బేసిక్గా ఇదేంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ రాజకీయం వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు మీటింగులు కూడా అంతే కదా. ఆయన పేరేంటి? రాబిన్ శర్మ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్ లేగా ఎక్కువ మంది నాయకులతో సంప్రదింపులు జరిపింది ఎక్కడ? బేసిక్గా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం కార్యకర్త నాయకుడు, ఇంకోటి నాయకుడు పోనీ ఎవరన్నా సిస్టమేటిక్గా చెప్తున్నారా? కరెక్ట్గా చెప్తే తన ఊరు తన నియోజకవర్గం ఈ మధ్యన వచ్చింది కదా సార్ ఇదంతా. ఇదేంటి అదే కదా జరిగేది. ఇంతకు ముందు గ్రౌండ్ లెవెల్లో మండలాధ్యక్షుడి దగ్గర నుంచి అడిగేవారు అంటే ఎలా ఉంది. నేను అంటుంది అదే 2014 తర్వాత మనం నాశనం అయ్యామని చాలాసార్లు చెప్పాను. 2014 ముందు రాజకీయం అంతా ఇరు పార్టీలో నాయకులకి మంచి వాల్యూ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది నాయకులతో ఇంటరాక్షన్ ఉంది. నాకు ఇంటర్వ్యూలే చేసామా, స్టోరీలే చేసామా, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా నాయకుడితో చెప్పుకునే టైం ఉండేది. ఏదో ఈ ట్రిప్ కాకపోతే ఇంకొక గంట. రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇదివరకు నాయకులకి టైం ఇచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉన్నది. లేదా వచ్చిన టీమును బట్టి ఆ టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విభాగం ఇంకోటి పెట్టుకునేవాడు. అంటే వీళ్ళు అర్జెంట్ పనుల్లో ఉంటాయి పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఆ తర్వాత అదంతా తెలుసుకుని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆ స్థాయిలో ఉండేది అప్పుడు. బట్ మనకేంటంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి క్రమంగా ఇంకోటి ఇప్పుడు రాజకీయం కూడా అందరూ జనాలు రెగ్యులర్గా ఉండట్లేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఉంటున్నారు, ప్రతిపక్షంలో ఉంటే ఉండట్లేదు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలా? గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగారు, ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి చెప్తాడు అంతేగాని మొత్తం రాష్ట్రం చెప్పలేడు కదా. ఇక్కడ దాంతో మొత్తం రాష్ట్రం లంసంగా కావాలంటూ ఫీడ్బ్యాక్ మెకానిజం తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఎంట్రీ అది ఆ థర్డ్ పార్టీ అన్ని పార్టీలకు ఉంది, ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా ఉంది. బేసిక్గా ఇప్పుడు ఒక్క తేడా చూడండి మీకు ఇందులో. జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇదిగో పీకే టీము, పీకే నన్ను గెలిపించాడు, ఐప్యాక్ గెలిపించింది అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మని ఫోకస్ చేశారా? లేదా ఐటీడీపీ అని ఫోకస్ చేశారా? ఈయన గెలవక ముందు కూడా ఐపాక్ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు కదా జగన్ గారు. నేను చెప్తున్న తేడా అదే. చంద్రబాబు దాన్ని ఒక సర్వీస్ ఏజెన్సీగా వాడతారు. 2014లోనూ వాళ్ళకి పనిచేసి పెట్టారు, నారాయణ టీం పనిచేసి పెట్టారు. 2018లోనూ వాడతారు. ఇక్కడ అట్లా కాదు, కంప్లీట్ రాజకీయం డిఫరెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనవసరంగా కెలుక్కున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే డేర్ చేసి హానెస్ట్ గా నేనేదో నిజాయితీగా జనాలు చెప్పేసాను అనుకున్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిది, రేపైనా వేరే పేరుతో వచ్చి తీరుతుంది, నో డౌట్. కాకపోతే కానీ రెండో సంతకం అది రద్దు, అది చేసేస్తారు పేరు. అదే అంటున్నా, అది రద్దు చేసి మళ్ళీ ఇంకొక విధానంలో పెట్టాల్సిందే అంటున్నా. చట్టం అయితే ఉంటుంది, చట్టం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేకపోతే నీ భూమి మీద నీకు సంపూర్ణ హక్కులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు హక్కులు ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు ఇచ్చేది కొత్తగా. దాంట్లో వచ్చిన గొడవే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఇంకోటి వచ్చి ఇది నాది అని గొడవ పెడుతున్నాడు. దాంట్లో ఏమవుతున్నది? పోలీసులు జోక్యం చేసుకుని మీ ఇద్దరు అందులోకి వెళ్ళబాకండి అంటున్నారు. అక్కడ కోర్టుకి వెళ్తున్నారు. ఎన్ని దశాబ్దాలు పడుతుంది అది? ఎన్ని భూములు గొడవలు ఉన్నాయి అట్లాగా? తలకాయలు పగలు కొట్టుకుంది ఏంది, ప్రాణాలు తీసుకునేది ఏంది, ఎన్ని దాంట్లోనే కదా. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అట్లా ఉండదు. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఫిక్స్ అయిపోయాక మీరు అమ్మేశారనుకోండి, మళ్ళీ ఆన్లైన్లోనే ఆ పేరుతో సహా మారిపోతుంది. మీరు ఇల్లు ఉంది, మీ ఇల్లు కనబడుతూ ఉంటుంది అందులో. మీరు వేరే వాళ్ళకి అమ్మగానే ఆధార్ కార్డు అందులో ప్రత్యక్షం అవుతుంది, మీ ఆధార్ కార్డు లేచిపోతుంది, ఆ బౌండరీస్తో సహా క్లియర్గా ఉంటుంది. ఇక అంతే.
ఇక దాంట్లో ఈ లిటిగేషన్ లేదు. రెండవది ఉన్న దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ అది గనక తర్వాత 2 ఏళ్ల దాకా టైం ఇస్తారు. 2 ఏళ్ల లోపు దాని మీద ఎవరికి అబ్జెక్షన్ లేదు అనుకుంటే అది కంటిన్యూటీ. 2 ఏళ్ల తర్వాత ఎవడన్నా అబ్జెక్ట్ చేసినా అంటే 2 ఏళ్ల లోపు ఎవడు అబ్జెక్ట్ చేయలేదు అనుకోండి అది పర్మనెంట్ హక్కు అని రాసిస్తారు. ఆ తర్వాతన 2 ఏళ్ల తర్వాతన ఒకవేళ ఎవడన్నా నాదని క్లెయిమ్ చేసి కోర్టులో గెలిచాడు అనుకోండి మీకు ఇన్సూరెన్స్ ఇస్తాడు ఇందులో. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత అయితే ఆ తర్వాత ఎవడన్నా వచ్చి కాదన్నా కూడా ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఈ లోపు కూడా ఎవరైతే అది కాదు అని చెప్పి మాది అని కూడా ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ పట్టుకొచ్చి చూపించాలి. అది ఇక్కడే తేలిపోతుంది ట్రిబ్యునల్లో. ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే హైకోర్టు దాకా వెళ్ళచ్చు. ఇక్కడ దాన్ని మేబీ నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు గారు వస్తే మున్సిపల్ కోర్టు లేకపోతే జిల్లా కోర్టు స్థాయిలోకి మారుస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అది లేకపోతే శాశ్వత హక్కు ఉండట్లా. అది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఫినామినా. కాకపోతే ఆ టైంలో ఏంటంటే అది అంతకుముందే బిగిన్ చేశారు సర్వేలు గిరివేలు. కానీ తెలుగుదేశం దాన్ని చేసిన టైంలో వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు నేను ఇంతకుముందు కూడా చెప్పింది ఏంటంటే నా భూమి నాది ఇది అన్నది సర్వే చేయడానికి వచ్చాడు అధికారి. వచ్చినప్పుడు సర్వే చేసి రాళ్ళు పాతుకోవడానికి రాళ్ళు తెచ్చుకోమంటున్నాడు. సేమ్ హద్దులే, రాళ్ళు పాతాలు మళ్ళీ కొత్త. నా ఇష్టం వచ్చిన రాయి తెచ్చుకోవడం కాకుండా వాడు 3,000 4,000 డబ్బులు కట్టి రాళ్ళు కొనాలట వాళ్ళ దగ్గర. అందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగన్ అన్న భూ సురక్ష పథకం ఏదో ఉంటుంది. అది బాగా దెబ్బ కొట్టింది. పిచ్చ ఫోటోల పిచ్చ లేకపోతే గనక కాగితాల పిచ్చ చూసి ఈ భూమి మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది, జగన్ తీసేసుకుంటున్నాడు అనే జనంలోకి వెళ్ళింది. రెండోది ఆ పిచ్చ అనేటువంటిది అసలు అదేమంటే దానికి వాళ్ళు ఏమంటారు, అప్పుడు మనం డిబేట్ కూడా చేసాం దాని మీద. చేసినప్పుడు వీళ్ళు ఏమంటారు దాన్ని, మొట్టమొదటిసారి 100 ఏళ్ల తర్వాత చేస్తున్నారు కాబట్టి అది 100 ఏళ్ల తర్వాత చేస్తుంటే ఒక స్మారకం కట్టుకుంటారు, ఒక స్తూపం కట్టుకుంటారు. అంతేగాని ఎవడింటి ప్రతి ఇంట్లోనూ నా బొమ్మ పెట్టుకోవాలంటే ఎట్లాగా. అదే పెద్ద దెబ్బ కొట్టింది ఏంటంటే ఈ పిచ్చ, ఫోటోల పిచ్చ లేకపోతే రాళ్ల పిచ్చ. ఆ పిచ్చ దెబ్బ కొట్టింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గా దెబ్బ కొట్టింది. దాని ద్వారా ఇది చేయడం వల్ల రెండవది ఏమైందంటే ఈ చాలా మందికి 20 ఏళ్ల పైబడినటువంటి స్థలాలు రెగ్యులరైజ్ చేస్తూ ఇచ్చారు కదా, వాటి మీద ఫోటోలు వేసారు. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం శాశ్వత భూ హక్కు కల్పించేటప్పుడు మన యాంబ్లంతో ఏది 3 సింహాలతో కూడిన డాక్యుమెంట్ మీద లేదంటే గనక దాని స్టాంప్ పేపర్ల మీద తయారు చేసిస్తారు. అది వ్యాలిడ్. నువ్వు ఇచ్చావు అన్నది కావాలైతే అంతకైతే నీ పైన ఫైల్ మీద నీ బొమ్మ వేసుకో, అంతేగాని ఒరిజినల్ పేపర్ మీద నీ బొమ్మ ఏంటి చండాలంగా. అది ఈ పిచ్చ ఫోటోల పిచ్చ ఎవడో గాని ఆ దరిద్రుడు ప్రతి దానికి ఫోటోలు పెచ్చే ట్యాబుల మీద అంటే సరే, పుస్తకాలు బ్యాగుల మీద కూడా, బ్యాగుల మీద ఏంటి చండాలంగా, ప్రతి బ్యాగ్ మీద జగన్ అన్న కిట్ అని చెప్పి రాసుకోవడం ఏంటి. కానీ ఫైనల్ గా ఒక 150 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును ఈ నిర్ణయాలతో తాకట్టు పెడిసారా జగన్ గారు? ఆ ఫీలింగ్ అయితే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అంటారు. భవిష్యత్తులో గనక అవతల వేరే ఆప్షన్ వచ్చింది అనుకోండి బలమైనటువంటిది, అటు వెళ్ళిపోవచ్చు కూడానేమో. అంటే కనుచూపు మేర కోలుకుంటామనే ఒక ఆప్షన్ దగ్గర కనిపించకపోవడమేనా? ఇప్పుడే కదా 5 ఏళ్ళే, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, 11 స్థానాలకు కిందసారి 23 వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే అనుకుని ఉంటారు కదా. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకోవాలా, వాళ్ళకి 40 వచ్చింది, వీళ్ళకి 40 అంతవరకు చూస్తే కొంచెం హ్యాపీ, అంతే. 40% మాది మాకు ఉంది అంతే. దాన్ని ఇక చూసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఇప్పుడు జగన్ వ్యవహార శైలి మీద ఆధారపడింది. తను అందరితో కలుస్తా, ఫీడ్బ్యాక్ తీసుకుంటా, పార్టీ కార్యకర్తలకి మీద జరుగుతున్న దాడుల సందర్భంలో వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేస్తా, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి చట్టపరమైన సపోర్ట్ చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటే నిలబడుతుంది. లేదంటే గుడ్డెది చేలో పడి నేను ఆడ కూర్చుంటాను, ఆ చివరికి జనం వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఓటేస్తారంటే వర్కౌట్ కాదు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్ ఎవరికి దూరం అవుతున్నారు? నాయకుడు దూరం అవుతున్నారా, కార్యకర్తకి దూరం అవుతున్నారా? ఆయన నిర్ణయాల్లో మార్పు రావాలా, మార్చుకుంటారా, లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతారా?